కదా మామూలుగా కాదు. Hey guys, this is Subrata Talapalle. Welcome to our channel. ఓకే గాయస్, మీకు ఇక్కడ కనిపిస్తుందో లేదో మరి, పుట్టపర్తి నుంచి మన రైడ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు పుట్టపర్తి నుంచి లేపాక్స్కి వెళ్తున్నాం. తర్వాత పుట్టపర్తి నుంచి లేపాక్స్కి 57 కిలోమీటర్స్, 1 అవర్, అంటే 1 అవర్ జర్నీ టైం. సో వెళ్దాం, లెట్స్ గో. సో ఇప్పుడు వచ్చేసి లేపాక్స్ రైడ్ చేయాలని చాలా రోజులు అనుకుంటాను, అది కూడా కుదరలేదు. సో మనం ఎప్పుడు ప్లాన్ చేసినా కూడా నాకు అప్పుడు ఏదో ఒక వర్క్ ఉంటాను. సో అట్లా కాకుండా డైరెక్ట్గా మనము ఇక్కడ నుంచి మనకంతా రౌండ్ ట్రిప్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనకి కంటెంట్ కూడా దొరికింది. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరిలో బెల్ గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. సో ఇప్పుడు మనం వచ్చేసి పెడబల్లి ఇదేండి, ఇది ఆడలేదు, ఇది తేడాగా ఉంది. పెదబల్లి, ఇక్కడ ఎవరో ఉన్నారు. థ్యాంక్స్ కా. సో 5 రూపీస్ ఇచ్చింది అక్క. ఏదో బాగుంది ఇది అక్క. ఇది ఎవరికా? బూదిలి. ఓకే ఓకే. సో ఇప్పుడు మనం కొడికొండ సర్కిల్లో ఉన్నాం కరెక్ట్గా. సో ఇక్కడ నుంచి లిఫ్ట్ తీసుకొని 20 కిలోమీటర్స్ మనం జర్నీ చేయాలి. ఓకే, నో ప్రాబ్లం. ఓకే గాయ్స్, ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకోవాలి. ఎవరైనా ఫస్ట్ టైం అనంతపురం మీద లేదా బెంగళూరు మీద లేపాక్స్ వెళ్ళాలనుకుంటే ఇదే చూడండి. ఇది ఒక ఆర్చ్ ఉంటుంది, లేపాక్స్ కూడా బొమ్మ ఉంటుంది వైట్ కలర్లో. సో మీరు ట్రై చేయండి. సో లేపాక్స్ 16 కిలోమీటర్స్, హిందూపురం 29 కిలోమీటర్స్ అనమాట. ఇక్కడ ఇంకా రోడ్డు కన్స్ట్రక్షన్లో ఉంది, ఇట్లయితే వెళ్ళడానికి లేదు. ఇప్పుడు ఇట్లనే స్ట్రైట్ వెళ్ళాలి. ఏం సార్ రైడా మీరు? ఏం చేస్తారు? రెస్ట్ తీసుకుంటారా? లేపాక్సే దగ్గరేనా? ఇప్పుడు దగ్గరేనా నాకు అది లేపాక్సే? ఓకే ఓకే, పోండి. ఓకే, చిన్నగా పోండి. ఎట్లా ఉంటా? ఒకవేళ ఎవరైనా కార్లో వచ్చేవాళ్ళంటే రావద్దండి, కార్లు చాలా ఇబ్బంది పడుతున్నాయి ఈ రూట్లో. సో లేపాక్స్కి ఎంటర్ అయినాము. దారిలోనే మనకు స్టార్టింగ్లోనే నంది కనిపిస్తుంది. ఈ నంది మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా. సో ఇక్కడ నుంచి మనం ఏం చేద్దామంటే బండి ఇక్కడ పార్క్ చేసుకొని ఒక్కొక్కటి ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వద్దాం. రెస్టారెంట్స్ ఉన్నాయంట, ఏసీ రూమ్స్ ఉన్నాయంట, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ అవైలబుల్ ఉంటాయి ఇక్కడ. అండ్ ఇక్కడ మనం గమనిస్తే పక్షి కూడా ఉంది, లేపాక్షి అనుకుంటుంది. ప్లేస్ అయితే బాగుంది గాయ్స్. కర్ణాటక బ్రో? ఓకే. సో బెంగళూరు నుంచి రైడర్స్ ఇప్పుడే మనం కలిశారనమాట. సో వెరీ ఎక్సైటింగ్. ఐఎమ్ ఫ్రమ్ ఏపీ, అనంతపూర్. ఆల్ ఆర్ బ్లాగర్సా? ఐఎమ్ ఆల్సో బ్లాగర్, యూట్యూబ్ బ్లాగర్. ఫేమస్ ఆల్ డివి ఫేమస్, ఫుల్ ఫేమస్.
బ్రో వన్ ఫోటో. ಏನಾಗಿಲ್ಲ ಮಗ అది తిరిగిస్తారు కదా మామూలుగా. ಬರುತ್ತೆ ಇದು ಲೇಟ್ ಆಗಿ ಬರುತ್ತೆ. ಬ್ರೋ ಯುವರ್ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ನೇಮ್ ಪ್ಲೀಸ್. ಡಿವಿ ಇನ್ ಕನ್ನಡ. ಡಿವಿ ಇನ್ ಕನ್ನಡ. ಡಿವಿ ಇನ್ ಕನ್ನಡ. ಓಕೆ ಬ್ರೋ. వాళ్ళ బండి ముందు మన బండి అంతా అది. సో గైస్ వాళ్ళ కన్నడ వాళ్ళు చూశారు కదా రైడింగ్ ఎంట్లో బాగా చేస్తున్నారు. వాళ్ళంతా టీం అంతా కలిసి ఎక్కడికో లాంగ్ జర్నీ వెళ్తున్నారు. నేను అవన్నీ ఏం అడగలేదు. బట్ ఏంటంటే వాళ్ళు నేను కూడా ఒక ఇట్లా మోటో లాగర్ని అంటే వాళ్ళు కూడా నన్ను ఎంకరేజ్ చేశారు. కీప్ ఇట్ అప్ బ్రో అని చెప్పాను అనమాట. సో వాళ్ళకి ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసిన. అండ్ సో అట్లా ఏంటంటే మన ఏపీలో కూడా మన ఏపీ తెలంగాణ మన తెలుగులో కూడా ఎక్కడైనా సరే కలిసినప్పుడు రైడర్స్ సో ఒకరికొకరు బాగా బాండింగ్ అనేది ఉండాలి అనేది నా కోరిక. సో అది గైస్. సో ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. లోపల ఎలా ఉందో దాని గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గో. హాయ్ సార్, మిమ్మల్ని యూట్యూబ్లో చూసాను నేను ఆల్రెడీ. సో మీ ఎక్స్ప్లెనేషన్ చాలా బాగా నచ్చింది అనమాట. వచ్చింది కదా కోటేశ్వరరావు ఆయన చెప్పింటాను. ఇది థ్యాంక్ యూ. ಪಿಲ್ಲರ್ನವರು ಗಡಾರಿ ಇಟ್ಟುಕೊಂಡು ಒಳಗೆ ಹಿಂಗೆ ತೊಳ್ತಾರೆ. ಯಾವಾಗ ಹಿಂಗೆ ಜರುಗಿಸಿದ್ರು ಟೈಟ್ ಆಗಿರುತ್ತೆ. ಅದು ಜರುಗಿಸಿ ಹಾಗೆ ಬೆಂಡ್ ಆಗಿ ಟೈಟ್ ಬರುತ್ತೆ. ಬಗ್ಗದವಾಗ ಒಂದು ಚೂರು ಇಲ್ಲಿ ಟಚ್ ಆಗುತ್ತೆ. ಓಕೆ, ಟಚ್ ಆಗಿದೆ. ಆ ಟಚ್ ಆಗಿದ ತಕ್ಷಣ ಈ 69 ಪ್ಲಸ್ ಎಲ್ಲ ಡಿಸ್ಟರ್ಬ್ ಆಗುತ್ತೆ. ಸಾಧಿಸಿ ಈ ಪಿಲ್ಲರ್ ಕಲೆಕ್ಟೆಡ್ ಆಯ್ತಾ, ಈ ಬಗ್ಗೆ ಟರ್ನ್ ಆಗಿದೆ ನೋಡಿ. శిల్పులు ఎట్లా చెక్కినారో ఏమో కానీ శిల్పులు మాత్రం అద్భుతంగా చేశారమ్మా. ఇది కొద్దిగా చూడడానికి ఇన్బ్యాలెన్స్డ్గా ఉంది చూడడానికి. ఇవైతే నేను షాక్ అయిన. ఇక్కడి నుంచి నాకు రావాలనిపించలేదు. ప్రతిదీ గమనిద్దాం అనిపిస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ పిల్లర్ ఈస్ గోనా బి మిరాకిల్.
సో గైస్ ఇప్పుడే వీరభద్ర స్వామి టెంపుల్ని దర్శించుకున్నాను. సో ఇక్కడ నేను కలిసిన రైడర్స్ని కలిసిన. సో టెంపుల్ అయితే ఇంట్రెస్టింగ్ ఉంది, బాగుంది. సో వాళ్ళలో బాగా ఏంటి నాకు బాగా నచ్చింది అనమాట. అందరూ అంటే ఒక మాట మీద ఉన్నారు వాళ్ళంతా. మార్నింగ్ చూశారు కదా మీరు. సో వాళ్ళు సో ఇప్పుడు మనము పెనుగొండకి వెళ్ళాలి. సో పెనుగొండలో కూడా కొంచెం వర్క్ ఉంది. అది కూడా ఏంటో అనేది నెక్స్ట్ లాగా తెలుస్తుంది మీకు, పెనుగొండలో ఏం పని ఉందనేసి. ఇక్కడ కూడా గరుడ పక్షి ఉంది కదా, అది కూడా సూపర్ ఉంటుంది. అదే చూపిస్తాను, అక్కడికి వెళ్ళి చూపిస్తాను. వీడియో ఇంతవరకు అయితే ఈ వీడియోస్ మీకు నచ్చుంటాయి అనుకుంటున్నాను. ఒక నిమిషం గైస్, ఇది మీకు పైకి వెళ్ళలేను, టైం లేదు. ఒక పక్క లంచ్ నాకు ఆకలిగా ఉంది, ఒక పక్క ఛార్జింగ్లో పెట్టిన చూడండి, ఛార్జింగ్ పెట్టిన ఒక పక్క కెమెరాకి. సో ఇది ఇక్కడికి పైకి వెళ్ళచ్చు, బట్ ఏంటంటే మనకి అంత టైం లేదు. సో మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి తొందరగా. అండ్ లంచ్ బ్రేక్ ఎక్కడ తీసుకోవాలో కూడా అర్థం కావట్లే. అది తెలిసి పెనుగొండలో ఉంటుంది అనుకుంటున్నాను లంచ్ బ్రేక్. ఇంకా ఈ నుంచి హైవే కాబట్టి వెళ్ళిపోవచ్చు తొందరగానే. సో బ్యాటరీలు ఇవన్నీ జాగ్రత్త బాబు, మళ్ళీ గాలికి పడబడి. సో ఇంతవరకు ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్గానే ఉందని అనుకుంటున్నా. చూద్దాం రేటింగ్లు ఎలా వస్తాయో. ఇంకా మనం డైరెక్ట్గా పెనుగొండకి వెళ్ళాలి. సో పెనుగొండకు వెళ్ళే టైంలో మధ్యలో ఇక్కడ ఛార్జింగ్ పెట్టాం కదా, యాక్షన్ కెమెరా, అది బ్యాటరీ ఛార్జింగ్ పెట్టినా, అందుకే ఇక్కడ కెమెరా లేదు, బ్యాగ్లో ఉంది. సో ఈ బ్యాగ్ వచ్చేసి నేను ఓన్లీ ఎలక్ట్రిక్ గ్యాజెట్స్ అన్నీ దీంట్లో పెట్టుకుంటాను అనమాట. అంటే ఏదైతే ఒకవేళ వర్షం వచ్చినా లేకుంటే ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా సో దీంట్లో పెట్టుకుంటాను. అందుకే బ్యాగ్ ఏం తీసుకురాలేదు, ఇది ఒకటి ట్రావెల్ బ్యాగ్ చిన్నది. సో దీంట్లోనే మనీ పెట్టుకోవచ్చు, పర్స్ కూడా దీంట్లోనే ఉంది. సో దీంట్లో వచ్చేసి వ్యాలెట్ ఉంది కదా, వ్యాలెట్లో లైసెన్స్, ఆర్సీ, తర్వాత ప్రతి ఒక్కటి దీంట్లోనే ఉన్నాయి కదా. ఓకేనా? సో ఇంతటితో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చివరిలో బెల్ గంట కూడా మాత్రం మర్చిపోకండి. సో నేనైతే ఇప్పటి నుంచి వచ్చే వ్లాగ్స్లో కొంచెం డిఫరెంట్గానే నేను తీయడానికి ట్రై చేస్తున్నా. సో ఇక్కడికి రావడానికి ఎంత టైం పట్టింది అనేది తర్వాత లాస్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను. సో అది గైస్, ఈ వీడియో మీ అందరికి నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఓకే, సో ఇంతటితో ఈ వీడియో నేను క్లోజ్ చేస్తున్నా. నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.